అదేవిధంగా ఇంతకుముందు ఏమైతే మన పత్రికా సోదరులు అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసుకుంటూ మొత్తం విషయాలన్నీ బయటికి చెప్పుకుంటూ ఉంటారు. వీళ్లకు గత ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చిండ్రు, వాళ్ళు ఇచ్చిన పట్టాలకు కొన్ని తాళాలు ఇచ్చిండ్రు. ఏదైతే ఏమే కానీ వీళ్ళకి మటుకు బహిరంగంగా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని, ఒక తాళాలు ఇవ్వడం వాళ్ళకు ఖచ్చితంగా తాళాలు ఇవ్వాలని ఎమ్మెల్యే గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని మాలమాన పక్షాన గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా వీళ్ళకు హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయాలని, అదేవిధంగా వీళ్ళకి పిల్లలకు స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా రాయితీ కల్పించి మంచిగా గవర్నమెంట్ సహకరించాలని, సంక్షేమ పథకాల్లో కూడా వీళ్ళని గుర్తించి సహకరించాలని కోరుకుంటున్నాము. వీళ్ళైతే ఏమైతే చేస్తున్నారో 7వ రోజు ఈనాటికి ఇంతవరకు ప్రభుత్వం చేయలేదు. ప్రభుత్వం దిగి వచ్చి ఎమ్మెల్యే గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ వచ్చి మాట్లాడితే గంటలో పరిశ్రమ అయిపోతుంది. కావున ఈ దీక్షలు ఇదే కొనసాగుతున్నాయి. దీనికి వీళ్ళు అన్నవాళ్ళు చేస్తున్న పత్రికా చేస్తున్న వాళ్ళందరికీ ఎప్పుడు ఏ విధమైన సహాయం కావాలన్నా మా సంఘం తరఫున ప్రత్యేకంగా మేము సంఘీభావం తెలుపుకుంటూ ఏమొచ్చినా ఏం చేసినా కానీ వీరికి మేము ఎల్లప్పుడూ 24 గంటలు సహకరిస్తామని, పిలిస్తే వస్తామని తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ఏమైనా కానీ దీక్షలు అయిపోయేంత వరకు దీక్షల లోపల ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు చొరవసుకొని వీళ్ళంత వరకు త్వరగా వీళ్ళకు ఇల్లు కేటాయించాలని కోరుతున్నాం. జై భీమ్, జై మాల. దీక్ష చేస్తున్న 7వ రోజు విలేజ్ దీక్షలకు మాలమనాడు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, ఉమ్మడి జిల్లా కమిటీ నుంచి మేము మద్దతు తెలుపుతున్నాం. ఇంకోటి స్థానిక ఎమ్మెల్యే గారు ఈయన ఎమ్మెల్యే కాకముందు ఏమైతే జర్నలిస్టులకు ఆయన హామీ ఇచ్చిండో ఆ హామీనే వీళ్ళు అడుగుతున్నారు. లేని కొంతేమో కోరికలు కోరతలేరు. వీళ్ళది కరెక్ట్ హామీ ఇది. ఈ మహబూబ్నగర్ ఎమ్మెల్యేకు బాస్ ఎవరంటే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. ఆయన ముందుకు వస్తే ఇవన్నీ అయిపోతాయి. ఫస్ట్ ఎమ్మెల్యేనే దీని మీద శ్రద్ధ తీసుకొని ఎమ్మెల్యే గిన ఎటువంటి సాడిస్ట్ మనిషి కాబట్టి మంచి హృదయస్తుడే. మరి ఆయన దేవుడు ఎందుకు ఆయనకు ఇదే ఇస్తలేడో ఏమైందో మేము మాలమాన నుంచి ఆయనకు రిక్వెస్ట్ చేస్తున్నాం. రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోండి. వాళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చి మీ మంచి హృదయాన్ని బయటెట్టుకోవాలని చెప్పి మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. వాస్తవంగా జర్నలిజం అంటే నోట్లో ఇప్పుడే వేసుకొని వాళ్ళు జర్నలిజం చేస్తారు. వాళ్ళు దేనికో వాళ్ళు మోసపోరు. వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర చాలా ఉత్తమమైనది. మంటమంటుడిగిన జర్నలిస్ట్ ఉండి వాస్తవాన్ని ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రపంచానికి ఇది వాస్తవం చెప్పి చూపించే వ్యక్తి జర్నలిస్ట్. కానీ ఒక జర్నలిస్ట్ చచ్చిపోతే గిన అంత్యక్రియలు చేసుకునే స్థితిలో వాళ్ళు అంటే మనం గమనించాలి. వాళ్ళకు ఎన్నిదానిగా మానవులు ఉంటారని చెప్పి మేము ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే డిమాండ్ అంటే మళ్ళీ చేస్తావా చేయనట్టు అవుతుంది. మేము ఎందుకంటే మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. మాలమనాడు ఈ ఉద్యమానికి మీరు స్పందించి ఎమ్మెల్యే గారు వచ్చే వరకు మేము ఎన్నంటుకోనని చెప్పి జై భీమ్, మాలమనాడు నాయకత్వం, చెన్నయ్య గారి నాయకత్వం వర్తిరాలి. జై మాల, జై భీమ్. తెలంగాణ జర్నలిస్ట్ ఇల్లు రాని వాళ్ళకి ఇంకా 2-3 డిమాండ్లు ఉన్నాయి. మొత్తం కలిసి 10 ఉన్నాయి. ఆ డిమాండ్ల కొరకు వాళ్ళు 50-60 మంది ఉన్నారు. వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. కొందరికి ఇచ్చేది, కొందరికి ఇవ్వలేదు. అలా కాకుండా అందరికి ఇస్తే బాగుంటుంది కానీ వాళ్ళ చిన్న రిక్వెస్ట్ తోటి ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా ఆ ఎమ్మెల్యే గారు ఏమనలేదు. దానివలన వీళ్ళు ఇప్పుడు నిరాహార దీక్ష కూర్చున్నారు. ఈ నిరాహార దీక్ష చేయడము అంటే ఒక పరిపాలన చేసే అధికారికి కానీ, రాజకీయ నాయకులు కానీ పెద్ద గొప్ప చెడు పేరు వస్తుంది. నిరాహార దీక్ష వరకు వచ్చిందంటే ప్రజాపాలన కరెక్ట్గా లేదని అర్థం. అలా వాళ్ళను నిరాహార దీక్ష కూర్చున్నందుకు మీరు తొందరగా వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి కావాల్సిన కొండన్న ఇచ్చి ఆ ఇళ్ళన్నిటి తాళం వేసుకున్న ఇండ్లు కూడా పోయిన గవర్నమెంట్ ఇచ్చిన మీరు ఇవ్వకపోవడం ఏంటండి? ఆల్రెడీ ఇవ్వాలి కదా. పోయిన గవర్నమెంట్ ఆల్రెడీ శాంక్షన్ చేసి ఇండ్లు తాళాలు వేసింది. వాళ్ళకి తాళం చేతులు ఇవ్వడానికే ఈ మధ్యలో ఎలక్షన్ వచ్చినాయంటే తాళం చేతులు వాళ్ళు ఇవ్వలేకపోయారు. కానీ మీరు ఇవ్వాలి కదా. ఇచ్చిన తర్వాత ఉండదు. ఆల్రెడీ శాంక్షనే కాలేదంటే అది వేరే విషయం. శాంక్షన్ అయింది, ఇళ్ళు తాళాలు వేసుకున్నారు. తాళం చేతులు మీరు ఇచ్చేందుకు బాగాలేకుంటుంది. అది ఒక ఎమ్మెల్యే కానీ, అధికారులు కానీ అందరికీ నా యొక్క వినతి ఏముంటుందంటే తప్పకుండా వచ్చి ఇక్కడ రీలే దీక్షల దగ్గరికి వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్లకు ఇండ్లు ఇవ్వగలరు. మిగతా కోరికలు ఉంటే వాళ్ళని వీలైనన్ని మీరు
సమకూర్చి చేయగలరని ఒక మనవి. మన తెలంగాణ